ఇండస్ట్రీలో క్రేజీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్స్ పై లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ అటు అభిమానుల్లో ఇటు ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. మరి మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకున్నా ట్రెండింగ్ లో వినిపిస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరు? అసలు ఇంతకీ వీళ్ళు ఏ స్టార్ హీరోల ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నారు? వైరల్ న్యూస్, ఇంట్రెస్టింగ్ రూమర్స్ ని ఎవరు స్ప్రెడ్ చేస్తారో కానీ వన్స్ ఇవి బయటకు వచ్చాక ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యే క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA23లో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. ఆల్రెడీ దువ్వాడ జగన్నాథం సినిమాలో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం దుల్కర్ సల్మాన్ DQ41 తర్వాత టాలీవుడ్ లో పూజాకి మరో ప్రెస్టీజియస్ ఆఫర్ దక్కినట్లే అంటున్నారు అభిమానులు. హీరోయిన్ పూజా హెగ్డేపై మాత్రమే కాదు, సౌత్ క్వీన్ త్రిషపై కూడా ఇలాంటి వైరల్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. సౌత్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రజనీకాంత్, కమల్ హాసన్ నటించే సినిమాలో హీరోయిన్ గా త్రిష పేరే వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ వీడియో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తే లేటెస్ట్ గా త్రిష పేరు వినిపిస్తూ ఉండడంతో ఈ ఎగ్జైట్మెంట్ డబుల్ అవుతోంది. హీరోయిన్స్ పై వినిపిస్తోన్న రూమర్స్ లో బాలయ్య ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు కూడా ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో నటసింహం నటించే సినిమాలో విద్యాబాలన్ ఫిక్స్ అయినట్లు న్యూస్ వైరల్ అయింది. అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తోన్న 111వ సినిమా స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రీ మెరిసే ఛాన్స్ ఉందనే క్రేజీ న్యూస్ వినిపించింది. అయితే ఈ రెండింటిపై మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సిందే. మరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోన్న ఈ ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.